నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. సో నిన్న హార్మోజ్ జలసంధిలో తాజాగా పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం మన స్టాక్ మార్కెట్లో విక్రయాల ఒత్తిడి కనిపించింది. రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయి ముడిచమురు ధరలు బెంబేలెత్తిస్తూ ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు $110 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 5 పైసలు లాభం పొందింది. 95.18 వద్ద ముగిసింది. ఇక అటు ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా సూచీలు పనిచేయలేదు. హాంకాంగ్ సూచీ అయితే డీలా పడిపోయింది. ఐరోపా మార్కెట్లు అయితే సానుకూలంగా కదలాడాయి. మరి నిన్న సెన్సెక్స్ 252 పాయింట్ల లెస్లో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 87 పాయింట్ల లెస్లో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? సో ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసే ముందు, అలాగేంటంటే మనం అబ్జర్వ్ చేసే ముందు ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోవాలి అనే దానికోసం ప్రైమ్ 9 ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తుంది. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి సో ఎలా ముందుకు వెళ్ళాలి, స్టాక్ మార్కెట్లో యావరేజ్ చేసుకోవాలా లేదంటే లాభాలు స్వీకరించాలా, ఏం చేయాలి అనే దాని మీద మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. సో ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో 2 నెంబర్స్ చూడండి. సో ఏంటంటే మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడవద్దు. సో మీరు బ్లూటూత్లో కానీ టీవీని మ్యూట్ చేయకపోతే కాల్స్ కట్ అయిపోతాయి. దానివల్ల మీరు సరైన సూచన, సలహా అందుకోలేరు. సో తప్పనిసరిగా 2 కానీ 3 కానీ స్టాక్స్ మీరు చెప్పండి. కుదిరితే స్పెల్లింగ్తో చెప్తే మళ్ళీ ఇంకా కరెక్ట్గా కూడా మీకు సలహా, సూచన అందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక మనం ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి. సార్ మరి మొన్న లాభాలు అన్నారు, నిన్న మళ్ళీ ఏంటంటే నష్టాల్లోనే ఉంది స్టాక్ మార్కెట్. ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఈరోజు స్టాక్ మార్కెట్? ఒక హాఫ్ మినిట్ చెప్తే దాని ప్రకారం మళ్ళీ మనం కాల్ వస్తుంది తీసుకుందాం సార్. క్రూడ్ తగ్గలేదు, పెద్ద 110 దాకా వచ్చింది. అది కొంచెం 100 బిలోకి రావాలి. ప్లస్ మనకి ఏంటంటే ఎలక్షన్ రోజు కొంచెం గ్యాప్ అప్ అయింది, బట్ హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వలేకపోయింది. సో 24,000కి అబోవ్నే నిన్న కూడా 24,032 దగ్గర క్లోజ్ అయింది. సో ఆ 24,000 కట్ అయితే కొంచెం వీక్నెస్, 23,800 డౌన్ సైడ్. సో ఇప్పుడు 23,800 ఇవాళ వస్తుందా అంటే నిఫ్టీ చూస్తే ఇవాళ 157 పాయింట్స్ ప్లస్ ఉంది. సో మనది 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ నిలబడుతుందా లేదా? ఎందుకంటే మళ్ళీ యుద్ధం ఏదో ఒకటి అంటే సీజ్ ఫైర్ అన్నారు, అదేం సీజ్ ఫైర్ పట్టించుకున్నట్లేదు. అది యుద్ధం మధ్యలో ఏదో ఒకటి ఇష్యూ కొంచెం రైజ్ అవుతూనే ఉంది. ఆయన ఎక్కడ కూడా సైలెంట్గా ఉండట్లేదు. సో మరి 1 డే ప్లస్ 1 డే మైనస్, లేకపోతే 2 డేస్ ప్లస్ 2 డేస్ మైనస్, అట్లా ఊగిసలాడితే ఉంది. 24,000 అబోవ్ 70 అబోవ్ క్లోజ్ అయితే 24,070 అబోవ్ క్లోజ్ అవ్వాలి. దట్స్ ఇంపార్టెంట్. అప్పుడు కొంచెం బులిష్ జోన్లోకి వచ్చినట్లు లెక్క. నెక్స్ట్ ఫిబొనాచి ప్రకారం చూసుకుంటే 24,600 ఆ అబోవ్ క్లోజ్ అయిందంటే మనకి చిన్నగా ఆల్ టైమ్ హై వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూస్ పెద్ద ఏం వార్ ఎస్కలేషన్ ఏం లేదు కాబట్టి నిఫ్టీ ప్లస్ ఉంది కాబట్టి మనం 100 పాయింట్స్ గ్యాప్ అప్. సో సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇవాళ ఇంపార్టెంట్. ఎస్ సార్. సార్ తప్పనిసరిగా సార్ తర్వాత మన కార్యక్రమంలో కాలర్స్ తీసుకుని మాట్లాడదాం. నిఫ్టీ క్లోజర్ ఉంది, దాని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సో సార్ కాలర్స్ అండి, నాగభూషణ్ రెడ్డి గారు కర్ణాటక నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ సిజిలాన్ 68 రూపాయలతో ఉంది. ఓకే, అవెంటల్ పర్చేస్ బై చేయొచ్చు సార్, ఫ్రెష్ బై. అవెంటల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, అవెంటల్ కొంచెం 6 రూపీస్. సిజిలాన్ 68తో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు. ఏం సార్? 68 రూపాయలతో ఉంది, యావరేజ్ చేయొచ్చు. అంటే ఇది మా జనరల్గా ఇది లాంగ్ టర్మ్కి నేను ఎక్కువసార్లు చెప్పాను. ఇది షార్ట్ టర్మ్కి కాదు కానీ లాంగ్ టర్మ్ 5 years అబోవ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా ఉపయోగించినప్పుడే అప్పుడే కొంచెం ఇది మల్టీ బ్యాగర్. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మల్టీ బ్యాగర్ అనుకుంటే అది పడ్డప్పుడల్లా కొంచెం చూసుకోవాలి. అంటే 54.80 ఉంది సార్, అది కొంచెం బ్రేక్అవుట్ అయింది, పైన 60-65 దాకా రావచ్చు. కానీ ఇట్స్ ఎ మల్టీ బ్యాగర్, గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లో 5 years అబోవ్ మంచి మూమెంట్ వస్తుంది. సో మీరు అది పడ్డప్పుడల్లా కొంచెం ఎక్రూడ్ చేయండి, అది బెస్ట్. సో అవెంటిల్ అన్నారు, అవెంటిల్ బై చేయొచ్చండి. ఇట్స్ గుడ్ కంపెనీ, బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నా చేయండి, ఫ్రెష్ బయింగ్ అయినా చేయండి, ఏం పర్లేదు. ఓకే సార్. సార్ అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, వెంకటేష్ గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. 3 స్టాక్స్ అండి. చెప్పండి. వేదాంత, నేషనల్ అల్యూమినియం, టిటాగర్ మా దగ్గర స్టాక్ ఉన్నాయండి. ఏ రేట్లు అమ్ముకోవాలి, యాడ్ చేసుకోవచ్చు? మళ్ళా రేట్లు చెప్పండి. వేదాంత ఎంతలో అండి?
వేదాంత 300 అండి. టిటాగర్ అండి టిటాగర్ 800. ఇంకొకటి ఏదో స్టాక్ చెప్పారు నేషనల్ అల్యూమినియం 403. నాల్కో నెలకోలి ఆ, 403. ఓకే అండి, ప్రభు గారు చెప్తారండి. ఓకే. నేషనల్ అల్యూమినియం వచ్చేసి 414 ఉంది సార్. నిన్న కూడా 1.4% ప్లస్లో ఉంది. మీకు పైనుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కరెక్ట్గా 50 days డిఎంఏ దగ్గర కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంది, అక్కడ మళ్ళీ తీసుకుంది. మరి 460 దాకా రావచ్చు. అంతవరకు ఆల్రెడీ ఉంటే మనకి 460 దాకా చూడొచ్చు. ఫ్రెష్ బయింగ్ అన్నారా? ఫ్రెష్ బయింగ్ అయినా కొంచెం చేసుకోవచ్చు అండి. 460 దాకా ప్రాఫిట్, స్లైట్ ప్రాఫిట్ అంటే అక్కడ దాకా బుక్ చేసుకోవచ్చు. టిటాగర్ అనేది రైల్వేది 9.9% పెరిగింది నిన్న, 840. నేను బ్రేక్అవుట్ అయింది సార్. ఇది 950,000 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇంకా రావచ్చు. ఎందుకంటే రైల్వే స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఆ రోజు పడినా కానీ రీట్రేస్మెంట్ అయినా కానీ కొంచెం కొంచెం ఎక్కువ చేసుకోండి స్టాక్స్. తర్వాత వేదాంత అన్నారు. వేదాంత 700 నుంచి స్ప్లిట్ అయింది కదా. అవునండి, 1:1 ఒక షేర్కి ఒక షేర్ ఇచ్చారు. డెఫినెట్గా మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 700కి వస్తుంది. ఇది కూడా మీకు బ్రేక్అవుట్ అయింది. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అయినా చేసుకోవచ్చు, పర్లేదు సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, యుగంధర్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జోగు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఆయిల్ షేర్స్ ఏమని చెప్పరా సార్? తెలియదు. ఆయిల్ షేర్స్ అంటే ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ ఉంది, ఓఎన్జీసీ ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది. సో మీరు అంటే ఆయిల్ ఇది కొంచెం క్రూడ్ మళ్ళీ కొంచెం తగ్గుద్ది, మళ్ళీ 60-70కి వచ్చేస్తుంది చిన్న చిన్నగా. సో ఆయిల్ కాకుండా వేరే చూసుకోండి, మంచిది సెక్టార్. ఇప్పుడు సపోజ్ హెల్త్ సెక్టార్ కానీ, ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ఇట్లాంటి వాటిలో బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ ఉంటాయి కొన్ని. అట్లాంటివి లేదు, మీ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరన్నా సూచనలు సలహా చెప్పంటే వాళ్ళని అడిగి తీసుకోండి. లేదా నాకు ఒక 1/2 hour తర్వాత ఫోన్ చేయండి. మేము ఏం చేస్తామంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మోతిలాల్ మాకు ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో దాని అనుగుణంగా వాళ్ళ రీసెర్చ్ డెస్క్ మోతిలాల్ పెద్దది, తెలిసిందే కదా మీకు. సిఎన్బిసి చూస్తే మీరు మోతిలాల్ తప్ప ఇంకోటి కనపడదు. సో మేజర్ వెల్త్ క్రియేటర్స్ వాళ్ళు. సో అలాంటి స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్, ఇట్లా మంచి బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెన్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్, యువర్ రిటర్న్స్ విల్ బి మోర్. క్యాపిటల్ పెరగాలి. సో దాని అనుగుణంగా పెట్టుకోవాలన్నమాట. సో నా నెంబర్ నోట్ చేసుకోండి. మీరు 1/2 hour తర్వాత ఫోన్ చేయండి ప్రోగ్రామ్ అయిన తర్వాత. 9177575733. లేదు ఈ కోర్స్ గురించి నేర్చుకోవాలంటే నేను అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా డిజైన్ చేశాను. సో దాని అనుగుణంగా కూడా మీరు అది నేర్చుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పనిలేదు, మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు. మీరు సో ఆ స్క్రిప్ట్ ఎక్కడ కొనాలి, ఎగ్జిట్ ఆల్సో ఇంపార్టెంట్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి బేసిక్స్ కొన్ని పాయింట్స్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మంచిగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రమేష్ గారు అనంతపురం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గారు చెప్పండి. సార్ అనంతరాజు నాకు 505లో ఉన్నాయి సార్. అనంతరాజు ఎంతలో ఉన్నాయండి? 505. 505, 520 ఉంది. నిన్న కూడా 1% పెరిగింది సార్. బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేసుకోండి. మీకు 600 దాకా రావచ్చు అనంతరాజు. అంత 600 దాటిందంటే అంతకుముందు హై చూసుకున్నాం అనుకోండి, మనకి ఎంతవరకు వచ్చింది? హై వచ్చేసి మీకు 1 సెకండ్ 735.60. ఎప్పుడండి ఇది? 7th October. ఈ లెవెల్ దాటిందా ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. సార్ సార్ ఇంకోటి జియో ఫైనాన్స్ సార్. జియో ఫైనాన్స్ జనరల్గా ఏంటంటే ఆర్పు ఎక్కువ. మీకు లాంగ్ టర్మ్ చూసుకుంటే మీకు కొంచెం 1000 దాకా రావాలి. ఇది అండర్ వాల్యూ యాక్చువల్గా అనుకుంటే. 248 ఉంది, 1.7% మైనస్ ఉంది. ఇప్పుడు కొంచెం ఆగండి. మీకు ఇప్పుడున్న రేటుకి దాదాపుగా 248 ఉంది. మీకు 255 క్రాస్ అయినప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో అక్కడే కన్సాలిడేషన్ అక్కడే జరుగుతుంది. ఎప్పుడైనా సరే స్లైట్ కన్సాలిడేషన్ జరిగినప్పుడు, కొంచెం బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం మీకు 280 to 300 దాకా రావచ్చు సార్. ఓకే రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఇండో షెల్టర్ ఏ రేట్ లో తీసుకోమంటారు? అట్లాగే సుప్రీం పవర్. సుప్రీం పవర్ వినపడింది. ఇంకోటి ఏం చెప్పారు? ఇండియో షెల్టర్. ఇండిగో కాదు, ఇండియా సార్. ఇండియా షెల్టర్, ఇండియా షెల్టర్. ఇండియా షెల్టర్ ఫైనాన్స్, ఫ్రెష్ బై హౌసింగ్ ఫైనాన్స్. ఇది 836 ఉంది సార్. 1.43% పెరిగింది నిన్న.
సో చూసుకుంటే మీకు కొనండి, ఇది ఫ్రెష్ ఆల్రెడీ ఉన్నట్టున్నాయి కదా సార్ మీకు. లేదు లేదు సార్, ఎంటర్ అవుదామని. ఫ్రెష్ బయింగ్ ఎంటర్ అవ్వండి సార్, బాగానే ఉంది, బ్రేక్అవుట్ అయింది మీకు. 901 క్రాస్ అయితే 950 దాకా రావచ్చు, అక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమన్నారు, సుప్రీం పవర్. సుప్రీం పవర్ 1 సెకండ్, సుప్రీం పవర్ ఎక్విప్మెంట్ 278 ఉంది సార్. నిన్న కూడా బాగానే పెరిగింది 4%. కింద నుంచి బాగా పెరిగింది సార్, ఇది 180 నుంచి 280 దాకా వచ్చింది. కొంచెం మీరు 285 దగ్గర కొంచెం అంటే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అక్కడ నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఆగండి, బాగా పెరిగింది కాబట్టి ఎక్కడో చాట కొంచెం ఇదవ్వచ్చు. 285 క్రాస్ అయితే ఇంకొంచెం ఇదవ్వచ్చు, 285 క్రాస్ కాకపోవచ్చు నేను అనుకోవడం, అక్కడ నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అవ్వచ్చు. 285 క్రాస్ అయిందంటే ఎంటర్ కావచ్చు అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. సో సార్ మరో కాల్ రండి, ప్రవీణ్ కుమార్ గారు బళ్ళారి నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. చెప్పండి సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 130లో ఉన్నాయి. అది ఎక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? బజాజ్ సూర్య రోషిని ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? రోషిని సూర్య రోషిని వచ్చేసి 726, నిన్న 2.9%, 2.95% చేయొచ్చండి, బ్రేక్అవుట్ అయింది, చేసుకోవచ్చు. మీకు 320 to 340 వరకు ఉంది రెసిస్టెన్స్, అంతవరకు రావచ్చు. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, కొంచెం బ్రేక్అవుట్ అయింది, తీసుకోవచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ ఇది కొంచెం మూవ్మెంట్ తక్కువ సార్, ఇది నేను అంతకుముందు కూడా ఛాన్సాలు చెప్పాను, మూవ్మెంట్ తక్కువ, 86 ఉంది మీకు, ఇంకా వీకే ఉందండి, ఇంకా వీకే ఉంది. యావరేజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఆగండి. అంటే రీసెంట్ యావరేజ్ అంటే మీకు దాదాపుగా 73 దాకా వచ్చింది. మీరు 70 to 75 ఆ రేంజ్లో తీసుకుంటే అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ పెద్ద రావట్లేదు ఇది మూమెంట్, దీంట్లో రావట్లేదు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంటే బజాజ్ ఫైనాన్స్ ఇంకో రకం నయం, ఒకసారి చూడండి. హౌసింగ్ కంటే ఫైనాన్స్ కొంచెం మూమెంట్స్ ఉంటాయి, దీంట్లో మూమెంట్స్ చాలా తక్కువ అండి, కాంపిటీషన్ కూడా ఎక్కువ కదా హౌసింగ్ దాంట్లో, అందువల్ల కూడా ఉండొచ్చు. ఎనీవే సార్, వెంకట్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా అండి? బ్యాంకులు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఇదిగా ఉన్నాయి సార్. ఆర్బీఐ బ్యాంక్ చెప్పింది కదా ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ ప్రొవిజన్స్, దాని అనుగుణంగా కొంచెం నెగిటివ్ ఉంది. నిన్న 2.5% ఇది ప్లస్సే ఉంది, 81 రూపీస్ ఉంది. ఇది ఆల్రెడీ కింద నుంచి బ్రేక్అవుట్ అయిందండి, 61 నుంచి దాదాపుగా 80కి వచ్చింది. రేంజ్ బౌండ్ మళ్ళీ 85 దాకే, మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటా నేను. ఓకే సరే, ఇంకా మిగిలిన ఎట్లా ఉన్నాయి? మిగిలిన కూడా బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ కానీ బ్యాంకులు ఇప్పుడు ఎందుకంటే పడుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకొని, ఎందుకంటే నిఫ్టీని కూడా కొంచెం డ్రాగింగ్ చేసేదంటే బ్యాంక్ నిఫ్టీని ఒక రకంగా. సో అంటే ఇంటర్నేషనల్ న్యూస్ లేనప్పుడు ఈ డొమెస్టిక్ న్యూస్ అనేది కొంచెం ఇది చేస్తాయి కాబట్టి, ఆర్బీఐ న్యూస్ ఉంది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండే ఉంది. సో దాని అనుగుణంగా కొంచెం బ్యాంకులు కొంచెం చూసి కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం, కొంచెం ఆగి కొనుక్కోవచ్చు. ఓకే రైట్ అబ్జర్వ్ చేసి చూసుకోవాలి. అవునండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, గౌరీ శంకర్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్ ప్రభు గారు. అండ్ నమస్తే సార్. మీకు కూడా నమస్కారం సార్. ఎస్ సార్. నాకు సెయింట్ గోబియన్ గురించి నేను తీసుకోవచ్చా, లేకపోతే దాని గురించి అడుగుతాను. సెయింట్ గోబియన్. నమస్కారం. ఓకే. ఎస్ సార్. ఎస్ ఇంకోటి చెప్పండి. సెయింట్ గోబియన్. ఓకే, అది చూస్తున్నారు. ఇంకేమైనా ఎనీమోర్ సార్? ఇది పిరమల్ ఫైనాన్స్ అండి. మా దగ్గర ఒక 250 షేర్స్ ఉన్నాయి, అది అట్లాగే పెట్టుకోవచ్చా లేకపోతే? పిరమల్ ఫైనాన్స్ బాగానే ఉంది సార్, అది ఎంతలో కొన్నారు? 950లో కొన్నామండి. 1900 ఉంది. అవును సార్, 1900 ఉంది, స్ట్రాంగ్గా ఉంది సార్. అబోవ్ పిరమల్ ఫైనాన్స్ లోన్స్ బాగా ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా లోన్ కొంచెం మామూలు హెచ్డిఎఫ్సిలో ట్రై చేసి రాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి ఎన్బిఎఫ్సి పిరమల్ ఫైనాన్స్లో చేసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చేసుకొని ఇది చేస్తారు. ఆ పర్సెంటేజ్ దాదాపుగా 12-14% తీసుకుంటున్నారు వాళ్ళు. సో చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఇవాళ రేపు. సో అందుకని ఎక్కువ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో అబోనే ఉంది, మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 2500 దాకా రావచ్చు. ప్రస్తుతానికి అయితే అబోనే ట్రేడ్ అవుతుంది, 2100 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే 2500. సెయింట్ గోబిన్ ఎంటర్ అవ్వచ్చు సార్, ఫ్రెష్ బయింగ్ అయినా ఎంటర్ కావచ్చు. బ్రేక్అవుట్ అయింది, అది కూడా మీకు దాదాపుగా 20 to 30% వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు పిరమల్ ఫైనాన్స్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఆయన, లేదంటే ఎట్లాగా?
అంటే అవి లాంగ్ ఎప్పుడో కొన్నారు, అది ఎప్పుడో కొన్నారు. ఎప్పుడుదో కొన్నారు, అలా వెయిట్ చేస్తున్నారు. బట్ వీక్నెస్ లేదు కాబట్టి ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అవుతుందో అప్పుడు 50% కానీ 70% అమ్మేసుకుని మళ్ళీ కింద కొనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అది కన్సిస్టెంట్ గా అబోవ్ లెవెల్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది కాబట్టి నెగిటివ్ లేదు. సో భయపడాల్సిన పని లేదు. రైట్, సంతోషం అండి, థ్యాంక్ యూ. సో సార్ శ్రీనివాస్ గారు, మహబూబ్ నగర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నాది ఐసిఐసి ఉన్నాయి సార్, ఐసిఐసి బ్యాంక్. ఎంతలో ఉన్నాయి సార్? 1300 కొన్నాను సార్. ఓకే, కొంచెం అది బయింగ్ చేయాలన్నా ఎట్లా? 1300 అంటే మీరు 1388 దాకా వచ్చింది. అవును, కొంచెం మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంది సార్. మా దాదాపుగా అంతకుముందు వచ్చి 12 ఫస్ట్ ఏప్రిల్ 12 వచ్చింది. సో కొంచెం అంతవరకు రావచ్చు, కొంచెం 1200 రేంజ్లో బాగా సపోర్ట్ ఉంది. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఉన్నా మీకు అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకున్నంటే అక్కడ కొనచ్చు. మళ్ళీ బ్యాంక్స్ అని కొనుక్కోవచ్చండి. ఐసిఐసిఐ బ్యాంక్ మంచి కంపెనీ. ఒకప్పుడు డోల్డ్రమ్స్ నుంచి బయటపడింది. అంతకుముందు ఉంటుందా ఉండదా అనే ఒకనొక టైంలో ఉంది, కానీ తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ అయింది బాగానే. సో ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్, కొనుక్కోవచ్చండి. సార్ శ్రీనివాస్ గారు అదే సూచన. సో సార్ మళ్ళీ రమేష్ బాబు గారు, హైదరాబాద్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావాలి సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000 రూపీస్ టార్గెట్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే అది మార్చి వరకు చూసాం కదా, రీజీక్లో పర్సంటేజ్ తగ్గింది. అక్కడి నుంచి మీకు అంటే ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ప్రకారం కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి బ్యాంకులు కొంచెం డౌన్ సైడ్ ఉంది. 772 మీకు జనరల్గా 800 క్రాస్ అయినప్పుడు 1000 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు సార్. ఎనీ మోర్ సార్? ఓకే రైట్ అండి, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సో సార్ ఇందాక మనం నిఫ్టీ క్లోజ్ అనుకున్నాం. నిఫ్టీ క్లోజ్ ఒక 20 సెకండ్స్ అయితే కార్లు తీసుకున్నాం. అంటే 24,070 అబోవ్ క్లోజ్ అవ్వాలి. సో ఇవాళ ట్రెండింగ్ ఇదే ఉంది కాబట్టి 100 పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వచ్చు. గ్యాప్ అప్ అనేది నిలబడుతుందా లేదా అనేది ఇంకా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యాక్సిమం 1 అవర్ చూసుకుంటే మనకి ట్రెండ్ తెలుస్తుంది. గ్యాప్ అప్ అయింది సస్టైన్ అవుతుందా లేదా అనేది. సో ఎప్పుడైతే 24,070 కట్ కావట్లేదో, ఆ అబోవ్ లెవెల్ ట్రేడ్ అవుతుందో, దెన్ ఇట్ విల్ బూస్ట్. చిన్నగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వచ్చే న్యూస్ని బట్టి ఉంటుంది. అంటే జియో పొలిటికల్ ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తుందా, మనకి ఏదైనా Q4 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రిజల్ట్స్ ఏదైనా సపోర్ట్ మంచి ఇది ఏదైనా ఉండి దానికి మంచి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏది నిఫ్టీ బేస్, నిఫ్టీ స్టాక్స్లో ఉన్న స్టాక్స్ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం పుంజుకునే అవకాశం ఉంది. Q4 చూస్తే ఇప్పుడు దాకా రిజల్ట్స్ వచ్చినాయి, బాగానే ఉన్నాయండి. ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని రీచ్ అయినాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. డౌన్ సైడ్ తక్కువే ఉన్నాయి. సో Q4 ఈజ్ బెటర్ దాన్ Q3 అనుకోవచ్చు 80%లో. సార్ ఓకే సార్. సార్ మరో కాల్ అండి, జనార్దన్ రెడ్డి గారు, తిరుపతి నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. క్యాప్స్టన్ క్యూబిక్ సార్. హలో, ఫ్రెష్ బై అండి. క్యాప్స్టన్ సార్. క్యాస్టన్ అవును సార్. ఫ్రెష్ బై అండి, హోల్డ్ చేస్తున్నారా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం సార్. ఎంత అండి? క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్. అవును సార్. రెండోది సార్ క్యూబిక్ సార్. క్యూపిడ్. ఓకే, రెండు ఫ్రెష్ బయింగ్ అన్నారు కదా. 131 ఉంది, 3.27% పెరిగింది సార్. క్యూపిడ్ పెరిగింది సార్. 145 దాకా రావచ్చు. 145 ట్రెండింగ్ అక్కడ దాకా ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ అక్కడ దాకా ఉంది. 145 క్రాస్ అయితే మీకు 165 దాకా రావచ్చు. అబౌవ్ ట్రేడ్ అవుతుంది, ఎంత నెగిటివ్ ఏం లేదు. అంటే లాంగ్ కన్సల్టేషన్ అంటే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. సో నెగిటివ్ లేదు కాబట్టి 145 క్రాస్ అయితే మీరు 165 దాకా పెట్టుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు అండి. తర్వాత క్యాస్ట్రోల్ అన్నారు కదా, క్యాస్ట్రోల్ 185, 0.5% న్యూట్రల్ ఉంది సార్. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఏదైనా మీకు ఎంత మీకు 185 ఉంది, 190 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. లాంగ్ పెట్టుకుంటే 220 దాకా రావచ్చు. ఇక మీకు 205 క్రాస్ అయితే 220 హై, అంతకుముందు రీసెంట్ హై అక్కడ వరకు రావచ్చు సార్, హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే అండి సార్, చెప్పండి. సార్ నేను సుప్రీం పెట్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 830లో తీసుకున్నానండి. ఏదండి? సుప్రీం పెట్రోకెమికల్స్. 830. ఓకే, 731 ఉంది సార్. 1.4% డౌన్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ పాలిస్ట్రీన్ ఇది. కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది సార్. 805
రీసెంట్ అంటే 23rd ఏప్రిల్ కొంచెం డౌన్ అవుతుంది, డౌన్ ట్రెండ్ ఉంది సార్. ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి మీకు 720 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. కొంచెం వెయిట్ చేయండి సార్ ఫ్రెష్ బయింగ్ అయితే. ఆల్రెడీ ఉందన్నారు కదా మీరు, ఆల్రెడీ ఉంటే కొంచెం పడినివ్వండి, మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికైనా కాబట్టి యావరేజ్ చేసుకోవడానికైనా కొంచెం ఆగండి. అందుకే నేను చెప్పేది ఏ స్క్రిప్ట్ అయినా రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో ఎంత, అది ట్రెండింగ్ ఎలా ఉంది. సో ట్రెండ్ లైన్ గీసుకున్నప్పుడు ట్రెండ్ లైన్లో ఎన్ని పాయింట్స్ టచ్ అవుతుంది, ఎంత బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా. మనం ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఏ అనలిస్ట్ చెప్పినా ఎవరు చెప్పినా బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్ డౌన్ కూడా అవుతాయి. కానీ ఆ స్క్రిప్ట్లో దమ్ము ఉంటే డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వారం రోజులు అనుకునేది 2 వారాలు పట్టచ్చు, 4 రోజులు అనుకునేది 2 నెలలు పట్టచ్చు. అంతేగాని అట్లాంటి కంపెనీలు పెట్టుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉండవచ్చు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ దట్ విల్ వర్క్ ఫర్ అస్. అట్లా మనకు ధైర్యంగా ఉండాలంటే మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. పెట్రోకెమికల్ మంచి స్టాక్ ఏనండి. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాలండి మారుతి గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. మారుతి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి సార్. చెప్పండి. సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 4 to 5 lakhs. సార్ ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు టీవీ మ్యూట్ 4 చేసి to 5 lakhs మాట్లాడండి ఒకటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చా సార్? వద్దు సార్, ఎప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్లో అందం 10 లక్షలు 15 లక్షలు అట్లా పెట్టారు, బాగా పెరుగుతుంది కదా అని. నేను హింట్ కూడా ఇచ్చా, 3.5 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అక్కడ నుంచి ఎక్కడైనా చూడ పారాబోలిక్ పాత్ వస్తుంది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. పారాబోలిక్ పాత్ వస్తుంది అని 410 నుంచి 3.5లో ఇండికేషన్ ఇస్తే 410 నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ 410లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 లక్షలు పెట్టాం, అదే మనం ₹1,00,000 పెట్టాం లేదా 50,000 పెట్టాం. అప్పుడు ఏమవుతుంది? సో పడినప్పుడు కూడా పెద్ద మనకేం పెయిన్ అనిపించదు. సో డైవర్సిఫైడ్ యువర్ పోర్ట్ఫోలియో. లేదా మీకు అదేమైనా డౌట్లు ఉంటే ఎలా చేయాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను, విపులంగా చెప్తాను. ఎందుకంటే మాది మోతీలాల్ వస్వాలు. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే దాంట్లో మంచి రీసెర్చ్ చేస్తారు. వెల్త్ క్రియేషన్లో దే ఆర్ ద నెంబర్ 1. సో అట్లాంటి స్టాక్స్ మనం పెట్టుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెట్టుకోండి. లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, మల్టీ బ్యాగర్ ఇట్లా డైవర్సిఫైడ్ చేసుకున్నప్పుడు ఎవ్రీ సెక్షన్ కూడా మనకి రిటర్న్స్ ఇవ్వాలి. దట్స్ ఇంపార్టెంట్. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9177575733. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి సార్ ప్లీజ్. రైట్ సార్. సో సార్ మల్లేశ్వర్ రెడ్డి గారు బెంగళూరు. సార్ హలో. మల్లేశ్వర్ రెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర ఈ ఎంఆర్ఎఫ్ షేర్స్ ఉన్నాయి సార్ 16. ఓకే, ఎంతలో ఉన్నాయి సార్? 16. ఏ రేట్లో ఉన్నాయి? రేట్ అండి 51,000. ఓ ఫ్యాంటాస్టిక్. సో ఇంకా హోల్డ్ చేయమంటారా ఇంకా కొద్ది రోజులు? అంటే మీకు హై చూడండి, 1,61,000 హై 28th October, తర్వాత హై 1,48,000, తర్వాత హై 139. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది. లో వచ్చేసి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ 124, అంటే 120 దగ్గర బాగా సపోర్ట్ ఉంది, సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, ఏం డౌట్ లేదు. మీకు సేల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ పెట్టుకున్న పర్లేదు, డివిడెండ్ కూడా బాగానే ఇస్తారు. మీకు మళ్ళీ 130 క్రాస్ అయినప్పుడు మళ్ళీ 160 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో దాని అనుగుణంగా చూస్తే మీకు డెఫినెట్గా లాంగ్ టర్మ్ స్క్రిప్ట్ ఇది. మీకు డిసెంబర్ కూడా సెప్టెంబర్ క్వార్టర్ మీద బాగా వచ్చింది. సో రిజల్ట్స్ రేపు ఉన్నాయి సార్, రేపు రిజల్ట్స్ చూడండి. కొంచెం మీకు ఆ రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నట్టున్నాయి. మీకు హైలో బాగా ఆల్ టైమ్ హై, అంటే ఫ్రెష్ హై, ఆల్ టైమ్ హై చూడండి. ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు 50% నమ్మండి, మళ్ళీ కింద తీసుకోవచ్చు. అట్లా చేస్తే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకంటే ఇలా షఫుల్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని లోవర్స్లో కొనుక్కొని హయ్యర్లో బుక్ చేసుకుంటున్నప్పుడు 50% చేయండి, 50% మళ్ళీ కింద కొనుక్కోండి. సో అప్పుడు మనకి ఎక్కువ యూ విల్ గెట్ మోర్ రిటర్న్స్. దట్స్ ఇంపార్టెంట్. సో ఎనీవే కంగ్రాచులేషన్ సార్, వెరీ నైస్. మంచి లాంగ్ టర్మ్ని హోల్డ్ చేస్తున్నారు. సో సార్ సూచన ప్రకారం మీరు అలా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సార్. సో ప్రభు గారు, మరి కార్యక్రమంలో చివరికి వచ్చేసాం. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, మేడ్ ఇట్ మోర్ సక్సెస్ఫుల్. సో సార్ చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.